సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 34వ భాగం ఈరోజు విందాం. ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 33వ భాగంలో జరిగిన కథని ఒకసారి చిన్నగా గుర్తు చేసుకుందాం. ఆ రోజు కొన్ని ప్రదేశాలు చూసి వచ్చాక స్నేహితులిద్దరూ ఇంట్లోనే విశ్రాంతిగా ఉండిపోతారు. ఆ రాత్రి వంట చేస్తూ పాట మొదలుపెట్టిన శ్రీకృష్ణ ఎవరిదో అలికిడి విని పాట ఆపేస్తాడు. శ్రావణ్ ఆ పాట మొదలుపెట్టింది శ్రీకృష్ణయే అని తెలుసుకుని ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఎంతగానో సంతోషించి శ్రీకృష్ణను మనసారా అభినందిస్తాడు. శ్రావణ్ ఆఫీస్కు వెళ్ళిపోయాక స్నేహితులిద్దరికీ మరికొన్ని ప్రదేశాలు చూపిస్తాడు చలపతి. ఆ సాయంత్రం శ్రావణ్తో ఫణిధర్ అనే కొలీగ్ కూడా వచ్చి శ్రీకృష్ణ పరిచయం అయ్యాక అతను కూడా శ్రీకృష్ణను అభినందించి మళ్ళీ సోమవారం వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఆ ఆదివారమే భార్యతో సహా శ్రీకృష్ణ పాట వినడం కోసం వచ్చేస్తాడు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. అదేమిటో ఈ భాగంలో చూద్దాం. మరి సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 34వ భాగం. సోమవారం వస్తానన్న ఫణిధర్ మరునాడు భార్యతో సహా ఉదయం 9 గంటలకే వచ్చేశాడు. సాధారణంగా వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టాడు శ్రావణ్. అందరూ హాల్లో టీవీ ముందు సోఫాల్లో ఆసీనులయ్యారు. శ్రీకృష్ణ, రాజన్ వంటింట్లో కుస్తీ పడుతున్నారు. అదేమిట్రా, రేపు వస్తానన్నావుగా, చెల్లయితో సహా పొద్దునే ఊడిపడ్డావు అడిగాడు శ్రావణ్. ఏముందిరా, రాత్రి శ్రీకృష్ణ పాడిన పాట గురించి చెప్పాను. మీ చెల్లెలు రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదనుకో, చెవిలో ఒకటే పోరు. సరే పొద్దునే వెళ్దాం ఆమని అని ఊరడించి తీసుకొచ్చాను. ఆ అబ్బాయి ఆడకంఠంతో పాడుతుంటే ఎలా పాడతాడో చూస్తానని ఒకటే నస. సరే అని టిఫిన్ చేసి బయలుదేరాం. ఇంతకీ అతనేడి అడిగాడు ఫణిధర్. ఏమ్మా నిజమేనా ఆమనిని అడిగాడు శ్రావణ్. అవునన్నయ్య గారు, ఆయన చెబితే నేను అసలు నమ్మలేదనుకోండి. చాలా మ్యూజికల్ నైట్స్ చూశాను, అందులో ఆడవాళ్ల పాటలు ఆడవాళ్లే పాడారు. ఇలా ఆడకంఠంతో పాడే అబ్బాయిని నేను ఇంతవరకు చూడలేదు. పైగా ఆయన ఎంత గొప్పగా చెప్పారని అందుకే ఆగలేక వెళ్దామని పోరు పెడితే పాపం ఆయన తీసుకొచ్చేశారు అంది ఆమని. ఒరే రాజు, ఏం చేస్తున్నారు? పండన్నయ్య వచ్చాడు, శ్రీకృష్ణుడు కూడా రమ్మను అరిచాడు శ్రావణ్ వంటింట్లోకి వినబడేలా. టిఫిన్ రెడీ అన్నయ్య. అరే, మీరు రేపు కదా వస్తాన్నారు అని అడిగాడు ట్రేలో పొగలు కక్కుతున్న మ్యాగీ పళ్ళాలను ముందు పెట్టి. ఏమిట్రా వాసనలు ఘుమఘుమలాడిపోతున్నాయి, చల్లాయి లేదు కదా అని వంట మనిషిని ఈ రకంగా సెటప్ చేసావా ఏమిటి? కన్ను గీటి అడిగాడు ఫణిధర్. భలేవాడివే, మరో ఆడవాసన ఇంట్లో వచ్చిందంటే మీ చెల్లెలు బతకనిస్తుందా? మన ప్రాజెక్టుకి వరదలు వచ్చినట్టు రాద్ధాంతం చేసేయదు అన్నాడు శ్రావణ్. ఎవరన్నయ్యా రాద్ధాంతం చేసేది అంటూ మంచినీళ్ల సీసాలతో గ్లాసులతో అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ, హాయ్ అన్నయ్య, శుభోదయం, ఉదయమే వచ్చేసారే, మళ్ళీ పాట కోసమే అని అడిగాడు. శుభోదయమయ్యా, ఈవిడ మా ఆవిడ, పేరు ఆమని శ్రీలక్ష్మి. నీ పాట వింటా అంటే ఇలా తీసుకొచ్చాను అన్నాడు ఫణిధర్. నమస్తే వదిన, మా వదినలాగే ఉన్నారు మీరు కూడా. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో బాగా చూసినట్టుగా ఉంది, బాగా పరిచయం అయినట్టుగా కూడా ఉంది అన్నాడు శ్రీకృష్ణ ఆమెను సాలోచనగా చూస్తూ. నిజమేనయ్యా, నాకు అలాగే ఉంది. మీ నాన్నగారు టీచర్ అట కదా అంది ఆమని. అవును, మా నాన్నగారి పేరు శంకరశాస్త్రి గారు అన్నాడు శ్రీకృష్ణ. మీ అమ్మగారి పేరు శారదామ్మ గారు కదూ అంది ఆమని రాబోయే సంతోషాన్ని ఆపుకుంటూ. అవును అన్నాడు శ్రీకృష్ణ. ఒరేయ్ నేనురా, లక్ష్మీనారాయణ మేస్టర్ అమ్మాయిని. నువ్వు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా నాన్నగారి దగ్గర ట్యూషన్ కూడా చదువుకున్నావు అంది ఆమని. అంటే లచ్చపండి మాస్టారా అడిగాడు శ్రీకృష్ణ కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తుండగా. అవునరా, నేనే. ఎక్కాలు అప్పగించలేదని మా నాన్న నిన్ను చెక్క స్కేల్తో కొడితే అడ్డుపడి నేను కూడా దెబ్బలు తిన్నాను ఓసారి, గుర్తుందా? అప్పుడు నీకు బాగా జ్వరం వచ్చేసింది. నీతో పాటు నాకు వచ్చింది. నువ్వు అప్పుడు 3వ తరగతి, నేను 5వ తరగతి. గుర్తొచ్చిందా అంది చూపుడు వేలుతో చూపిస్తూ పెద్ద కళ్ళు చేసి శ్రీకృష్ణ కళ్ళల్లోకి చూస్తూ. అవును గుర్తొచ్చిందక్క. నిన్ను ఒసేయ్ పిలక జల్లెలొచ్చి జల్లు వేస్తాను, ఆ దువ్వెన కొబ్బరి నూనె సీసా ఇలా తెచ్చుకోవే అని రోజు మీ బామ్మగారు పిలవడం, దానికి నువ్వు లక్ష్మి అని పిలవలేవా బామ్మా అంటూ గారంగా నువ్వు ఆ విషయం ఒక్కటే నాకు లీలగా గుర్తుంది. పక్కపక్క నవ్వేశాడు శ్రీకృష్ణ. వింటున్న ముగ్గురు శ్రోతలే నిలబడిపోయారు.
లచ్చపండు అదేం పేర్రా అడిగాడు శ్రావణ్. అవునన్నయ్య, మా నాన్నగారు చిన్నప్పుడు చాలా ఎర్రగా ఉండేవారన్నయ్య. ఆయన అసలు పేరు లక్ష్మీనారాయణ. ఏమాత్రం కోపం వచ్చినా రక్తం చిమ్మినంత ఎర్రగా అయిపోయేది ఆయన ముఖం. మా బామ్మ ఆయన్ని ఇంట్లో లచ్చపండు అని పిలిచేది. ఆయన పరమ స్ట్రిక్ట్ మనిషి. చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఎవరు పాఠం అప్పగించకపోయినా గోడ కుర్చీ వేయించేసేవాడు, లేదా మోకాళ్ళ మీద నిలబెట్టి ఆ ప్రశ్న వచ్చేంతవరకు చదివించేవాడు. ఇంకా మొండికేస్తే వీపు మీద 4 చరుపులు చరిచేసేవాడు. దాంతో ఎంతటి మొండి వెధవకైనా సరే దెబ్బకు దెయ్యం దిగిరావాల్సిందే అంది ఆమని. ఓయ్ ఓయ్, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏం కృష్ణ, ముందేమో వదిన అన్నావు, తర్వాత అక్క అన్నావు. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది ఏమిటి? మమ్మల్ని వెర్రోళ్ళని చేసి మీరిద్దరూ మాట్లాడేసుకుంటారా? అసలు ఆ గత చరిత్ర ఏమిటో చెబితే అందరం వింటాంగా అన్నాడు పనిదర్ పెళ్ళాన్ని. అది కాదన్నయ్య. కాదు బావగారు, ఇంతకీ మిమ్మల్ని ఎలా పిలవాలి? ఏమో, ఆ విషయం తర్వాత చూద్దాం. కానీ నాన్నగారు ఏ ఊరికి బదిలీ మీద వెళ్ళినా అక్కడ పరిచయమైన కుటుంబాలలో యజమానిని అన్నయ్య అని, ఆయన భార్యని వదిన గారు అని పిలిచేవారు మా అమ్మగారు. అలాగే వాళ్ళ పిల్లల్ని మాత్రం అబ్బాయిలైతే అన్నయ్య అని, అమ్మాయిలైతే అక్కయ్య అని మా చేత పిలిపించేవారు. అవేం వరుసలో నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. నాకు మాత్రం అర్థమైందేమిటి అంటే, ఆ రోజుల్లో ప్రతి తరంలోనూ ఇతర కుటుంబాల మధ్య సోదర భాగవంతో మెరగడం కోసం అలా అన్నయ్య అక్కయ్య అని పిలుచుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పిలుపులైపోయాయి. ఆ పిలుపులకి అర్థాలే మారిపోయాయి కూడాను అంది ఆమని. నిజమే అక్క, నేను హై స్కూల్లో చదివేటప్పుడు ప్రతిరోజు ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ చెప్పేవాడిని. నా ఫ్రెండ్ ఒక తొంటరి వెధ ఉండేవాడు గణపతి అని. వాడు మాత్రం భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పమంటే ఆ వాక్యం చెప్పి బ్రాకెట్లో నా పెళ్ళాం తప్ప అనేవాడు. నా వలేక చచ్చేవాళ్ళం అనుకో అన్నాడు శ్రీకృష్ణ. నిజమే మరి, భారతీయులందరూ వాడి సహోదరులు అయితే వాడికి పెళ్ళవదని వాడి భయం అయి ఉంటుంది అంటూ నవ్వేశాడు శ్రావణ్. మనం పీకల దాకా తినేసి వచ్చాం. అవి సగం చల్లారిపోయాయి. వాళ్ళు టిఫిన్ చేశాక అన్నీ చెబుతాను, సరేనా? ముందు మీరు తినండి అన్నయ్య, ఏమైనా కావాలంటే నేను వడ్డిస్తాను అంది ఆమని. కొంచెం మీరు కూడా రుచి చూడండి పని. పాపం శ్రీకృష్ణ ఇక్కడ సరదాగా ఓ 4 రోజులు ఉండడానికి వచ్చి ఈ పనంతా కూడా వద్దన్నా నెత్తి మీద వేసుకున్నాడు. 3 రోజుల నుంచి సుఖంగా తింటున్నాను అతని పుణ్యమా అని. చాలా బాగా వంట చేస్తాడు, కొద్దిగా రుచి చూడండి అన్నాడు శ్రావణ్. ఆమని లోపలికి వెళ్ళి గాజు బౌల్స్లో కొద్దిగా మ్యాగీ వేసి ఒకటి భర్తకి ఇచ్చి రెండోది తాను తీసుకుంటూ, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, తినండి అన్నయ్య అనడంతో మిగతా ముగ్గురు టిఫిన్ చేయడంలో నిమగ్నమయ్యారు. తిన్న పళ్ళాలన్నీ రాజన్ తీసుకువెళ్ళి లోపల పెట్టేశాడు. ఫణిధర్ టీవీ కట్టేసి ఇప్పుడు చెప్పు మీ ఇద్దరి చరిత్ర అన్నాడు నవ్వుతూ. ఆమని చెప్పసాగింది. నేను 5వ తరగతిలో చేరిన మొదటి రోజుల్లో వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు ఉన్న స్కూల్కి బదిలీ మీద వచ్చారు. ఆయన ఎక్కడున్నా చుట్టూ ఎప్పుడూ సందడిగా ఉండేది. అందరినీ నవ్వుతో పలకరించి క్షణాల్లో పరిచయం పెంచుకుని నిమిషాలు కొద్దీ మాట్లాడేసి స్నేహితులైపోయేవారు. అలా ఆయన ఆ ఊళ్ళో ఉన్న 3 ఏళ్లలో సగానికి పైగా కుటుంబాలతో ఆయనకు స్నేహం ఉండేది. వాళ్ళల్లో ఉత్సాహం, అభిరుచి ఉన్నవాళ్లతో ఒక నాటక బృందాన్ని నడిపేవారు. ప్రభుత్వం తరపున ఏ పథకం జనాలలోకి తీసుకువెళ్లాలన్నా దాన్ని ఒక వీధి నాటకంగానో బుర్రకథగానో ఆ బృందం అంతా ప్రదర్శించేది. దాంట్లో మా నాన్న కూడా పాల్గొనేవారు. ఆ ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయం పక్క వీధిలోనే పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ మాస్టర్ గారు శంకర్ శాస్త్రి గారు 1 నెల అటు ఇటులో బదిలీ అయి వచ్చారు. వీడిని మా ఇంటి ప్రైవేట్కి పంపించేవారు. సాయంత్రం అయ్యేసరికి వీధంతా పిల్లల ఆటలతో అరుపులతో చాలా సందడిగా ఉండేది. వీళ్ళమ్మగారు కూడా చాలా కలుపుగోలుతనంగా ఉండేవారు. ఈ రోజుల్లో ఏం కావాల్సిన బజార్లో రెడీమేడ్గా దొరికేస్తున్నాయి, కానీ ఏటికి ఏడాది సరిపడా అప్పడాలు వడియాలు వేసవికాలంలో ఇంట్లోనే చేసుకునేవారు. ఒక 5 కేజీల అప్పడాల పిండి కలుపుకోవడం. ఈవేళ మా ఇంట్లో అప్పడాల పిండి కలుపుకుంటున్నాను, కొంచెం అందరూ తలో చెయ్యి వెయ్యరు అని ఆ సందులో ఆడంగులందరికీ కబురు పెట్టడం. మధ్యాహ్నం భోజనాలు చేసి అవకాశం ఉన్న ఆడంగులందరూ కూడా ఆ పిండి కలుపుకున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అప్పడాలు ఒత్తి సాయంత్రం వంటలు చేసే సమయానికి తిరిగి ఇంటికి చేరుకోవడం. అలాగే గుమ్మడి వడియాలు పెట్టుకోవడం లాంటి పనులు కూడా. అసలు ఈ పద్ధతిని మొట్టమొదటిసారి వీళ్ళమ్మగారు శారదమ్మగారే మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజు మరొకరింట్లో, అలా వారం రోజుల్లో ఆ సందులో అందరి ఇళ్లలోనూ కూడా అప్పడాలు వడియాలు ఏటికి ఏడాదికి సరిపడా తయారైపోయేవి.
అలాగే నోములు, వ్రతాలు, ఊరగాయలు ఆ సీజన్లో వస్తే ఏదో సందడి. ఒకరింట్లో వస్తువు మిగిలితే వృథా కాకుండా మరొకరింటికి పంపుకోవడం, ఇంట్లో పండిన కూరగాయలు రోజుకొకరింటికి చొప్పున ఇచ్చుకోవడం, ఎవరికైనా పుట్టి సాయం కావాల్సి వస్తే వెంటనే పురుడయ్యేంత వరకు తోడుగా ఉండడం. అబ్బా! ఎంతటి సహకారం, ఎంతటి సహాయం! వీటన్నిటికీ శంకరశాస్త్రి గారి దంపతులే ముందుండేవారు. ఇలాంటి అన్న, వదిన ప్రతి కుటుంబంలో ఉంటే ఎంత బాగుండేది అనిపించేలా ఉండేవారు. గ్రామాల్లో అంతటి ఆప్యాయత, కుటుంబ అనుబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో ఉండగానే పెద్దక్క పెళ్ళి అనుకుంటా జరిగింది. అప్పుడు ఆ సందులో ఉన్న అన్ని కుటుంబాల వాళ్ళు ఒకటై ఆ పెళ్లి జరిపించారు. పాడి ఉన్నవాళ్ళు ఏ పూటకా పూట 30 లీటర్ల పాలు పంపేవారట. సొంత పంటలున్న వాళ్ళైతే తోటల నుంచి కూరగాయలు, బట్టల షాపులు ఉన్న వాళ్ళైతే లాభం మానేసి పెళ్లికి కావలసిన బట్టలు, ఇలా ఒకటేమిటి ఎన్నెన్ని వస్తువులు. మాస్టర్ అమ్మాయి పెళ్లికి సహకారం అందించారని మా బామ్మ అస్తమాను పొగుడుతూ ఉండేది. అందుకే అంటారే తల్లి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఎదుటివారికి చేసిన సాయం ఊరికే పోదే అమ్మా అని. ఈ రోజుల్లో ఎదుటివాడికి సాయం చేయడానికి మాకెంత ఇస్తామేమిటి, మాకేమిటి లాభం అని అడిగే స్థాయికి దిగజారిపోయాం. ఊళ్ళో వాళ్ళున్న 3 ఏళ్ళు మా కుటుంబాల వరకు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. మాస్టారు బదిలీ అయ్యాక మళ్ళీ అంతగా ప్రభావితం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరనే చెప్పాలి. ఇకపోతే వీడి సంగతి. రోజు సైకిల్ ఎక్కించుకుని వీడిని వీళ్ళ నాన్నగారు షికారు తీసుకెళ్లేవారు. ఎదురింటి పోస్ట్ మాస్టర్ అమ్మాయి వీడు ఒకే తరగతి అనుకుంటా. అప్పుడు నువ్వు ఎన్నో తరగతిరా అని అడిగింది ఆమని. 5వ తరగతి అక్క. నువ్వేమో 7th అనుకుంటా అన్నాడు శ్రీకృష్ణ. ఒకసారి ఆ పోస్ట్ మాస్టర్ అంకుల్ పాట పాడమన్నారు వీణ్ణి. అప్పుడు వాళ్ళ అమ్మాయి కృతి అని లేడి పిల్లలా ఉండేది. అది గబగబా మా ఇంటికి వచ్చి, శ్రీకృష్ణ ఆడకంఠంతో పాట పాడుతున్నాడు రా అక్క, విన్నాం అని వచ్చి చెప్పింది. నేను వెళ్ళి విన్నాను. అది సంగతి, ఇది కథ, ఇదే మా పరిచయం అని చెప్పి ఊపిరి పీల్చుకుంది ఆమని. కృతి అన్న పేరు వినగానే తన శరీరం రోమాంచితమవడం తనకే చాలా ఆశ్చర్యం అనిపించింది శ్రీకృష్ణకి. ఒక మధురమైన మురళీనాదం అతని అంతరంగంలో మెరిసింది. అది ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీకృష్ణ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 34వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో లేడీ సింగర్ 35వ భాగం విందాం. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.